హరే కృష్ణ. బలరాముడు ఆది గురువు. గురువు ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎలాగైతే మెటీరియల్ ఎగ్జాంపుల్స్లో కూడా మనం చూస్తాము, ఒక స్టూడెంట్ టీచర్ హెల్ప్ లేకుంటే వాడు ఎగ్జామ్లో సరిగ్గా పర్ఫామ్ చేయడం, వాడికి విషయం సరిగ్గా తెలీదు, ఎగ్జామ్లో పర్ఫామ్ చేయలేడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ట్రైనింగ్ లేని స్టూడెంట్ జనరల్లీ హీ గెట్స్ ఇంటూ రాంగ్ ఆన్సర్ అనమాట, తప్ప ఆన్సర్ వేస్తాడనమాట. సో అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒకవేళ కరెక్ట్ అండర్స్టాండింగ్ లేకపోతే హీల్ బి గెటింగ్ ఇంటూ రాంగ్ డైరెక్షన్ అనమాట. అధర్మం ధర్మం మితి చ మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాన్ని భగవద్గీతలో భగవంతుడు అంటారు అనమాట. సో అధర్మాన్ని ధర్మం అనుకోవడం అది తమోగుణంలో ఉన్న లక్షణం అనమాట. దాని ద్వారా ఏమవుతుందంటే అన్ని అర్థాలు కూడా విపరీతాన్ని అంటే రివర్స్గా అండర్స్టాండ్ చేసుకుంటాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ అండర్స్టాండింగ్ జనాలకి ఏముంటుంది అంటే 99% ఆఫ్ పీపుల్ దే హ్యావ్ అండర్స్టాండింగ్ దట్ మ్యాటర్కి ఫామ్ ఉంటుంది, స్పిరిట్కి ఫామ్ ఉండదు. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ అ రాంగ్ అండర్స్టాండింగ్, because the right understanding is matter doesn't have form, spirit has got a form, spirit soul has got a form. ఆత్మకి రూపం ఉంటుంది, దాని ద్వారానే ఈ శరీరానికి రూపం వస్తుంది అనమాట. సో ఎలాగైతే క్రికెట్లో కూడా మనం చూస్తాము, ఎలాగైతే వేళ్ళకి తగ్గట్టుగా గ్లౌస్ తయారు చేస్తారనమాట అంతే. సో ముందు ఈ బట్టకి షేప్ లేదు, కానీ దానికి తర్వాత షేప్ ఎలా వచ్చింది అంటే మనకి వేళ్ళకి తగ్గట్టుగా గ్లౌస్ తయారు చేస్తాడు కాబట్టి ఆ గ్లౌస్కి అలా షేప్ వచ్చిందనమాట. సో అలాగే ఆత్మకి ఆటోమేటిక్గా ఆల్రెడీ దెర్ ఇస్ ఏ ఫామ్ అనమాట, దాని స్వరూపాన్ని అంటారనమాట. సో ఆ ఆత్మకి తగ్గట్టుగా, ఆత్మ కోరికకి తగ్గట్టుగా ఈ డిఫరెంట్ కంపాటబుల్ ఫామ్స్ ప్రకృతి అరేంజ్ చేస్తుంది అనమాట. సో అకార్డింగ్ టు దట్ పర్టికులర్ డిమాండ్ ఆఫ్ ఆత్మ. సో ద రియల్ అండర్స్టాండింగ్ ఏంటి అంటే ఆత్మకి రూపం ఉంటుంది, కానీ మ్యాటర్కి రూపం ఉండదు అనమాట. సో వెన్ దెర్ ఈస్ అ రాంగ్ అండర్స్టాండింగ్ వన్ గెట్స్ ఇన్ టు దెన్ అండర్స్టాండింగ్కి ఏమొస్తాడంటే భగవంతుడికి రూపంలో డౌట్స్ వస్తాయి. సర్వార్థాన్ విపరీతాన్ని, భగవంతుడికి రూపం లేదు, భగవంతుడి గుణం టెంపరరీ, దే ఆర్ నాట్ స్పిరిచువల్, భగవంతుడి లీలలు నాట్ స్పిరిచువల్, దే ఆర్ మెటీరియల్. సో ఈ రిజెక్ట్స్ ఎవ్రీథింగ్ అనమాట, సర్వార్థాన్ విపరీతాన్ని. సో ద రైట్ అండర్స్టాండింగ్ ఏంటి అంటే ఆత్మకి రూపం ఉంటుంది, పరమాత్మకి రూపం ఉంటుంది. సో ఈ రైట్ అండర్స్టాండింగ్ మనకు వచ్చేది గురు పరంపర ద్వారా. సో వ్యాస మహర్షి అంటాడు అనమాట శ్రీమద్ భాగవతంలో, తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దతే. సో ఫస్ట్ నిరాకారమైన బ్రహ్మన్, దాని వెనకాల ఆకారం అనమాట పరమాత్మ. అండ్ వెన్ వన్ ఈజ్ అట్రాక్టెడ్ టు దట్ ఫార్మ్ ఆఫ్ పరమాత్మ, సో ఆ రియలైజేషన్ ఏదైతే ఉంటుందో, ఆ సాక్షాత్కారం ఏదైతే ఉంటుందో అది టాప్ మోస్ట్ అనమాట. సో ఈ విషయాలన్నీ మనకు తెలిసేది నిరాకారం వెనకాల ఉన్నది ఆకారం, అండ్ ఆ ఆకారం సనాతనము అన్న విషయం మనకు తెలిసేది గురువు పరంపర ద్వారా. సో బలరాముడు సంహరించిన ఒక రాక్షసుడి పేరు ధేనుకాసురుడు. సో ఈ ధేనుకాసురుడు గాడిద షేప్లో ఉన్న రాక్షసుడు అనమాట. ఈ రిప్రజెంట్స్ గ్రాస్ ఇగ్నోరెన్స్, స్థూలమైన తమగుణాన్ని రిప్రజెంట్ చేస్తాడు అనమాట. సో మన చుట్టూ పక్కల కూడా చాలా మటుకు ఈ రాక్షస ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట. సో ఆ రాక్షస ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మనము సరైన డైరెక్షన్లో వెళ్ళడానికి మనము బలరాముడికి ప్రార్థన చేయొచ్చు ఈరోజు. హరే కృష్ణ. నమస్తే తు అలగ్రామ్, నమస్తే మహిళాయుధ, నమస్తే రేవతి కాంత, నమస్తే భక్తవత్సల, నమస్తే బలరాం శ్రేష్ఠ, నమస్తే ధరణీధర, ప్రళాం భారే, నమస్తే దుత్రాహిమాం కృష్ణ పూర్వజ. బలరాం జీ की जय.